హాయ్ ఫ్రెండ్స్, 7.0లో ఫోటోషాప్లో ఫోటోను ఏ విధంగా కట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోటోను ఇలా జూమ్ తీసుకోవాలి. ఓకే, ఆ జూమ్ తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకు ఏ విధంగా షేపు ఎటుందో అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక కీబోర్డ్లో ప్రెస్ పీ ప్రెస్ చేయాలి. ఓకే ఓకే టూల్ బార్లో అయితే ఇక్కడ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఓకే, నేను ఒక 10-15 ఇయర్స్ నుంచోటి నేను ఫోటోషాప్ యూజ్ చేస్తున్నాను. ఒకసారి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కంపల్సరీ చేయాలండి. ఓకే, ఈ విధంగా ఇలా తీసుకుంటూ ఈ ఇలా కట్ చేసుకుంటూ కీబోర్డ్లో స్పేస్ బటన్తో ఇట్లా క్లిక్ చేస్తే హ్యాండ్ గుర్తు వస్తుంది. అప్పుడు దీన్ని మౌస్ రైట్ క్లిక్తో ఇట్లా జరుపుకోవచ్చు. మనకు ఏ సర్కిల్ ఎలా ఉందో అలా చూసుకుంటూ జరుపుకుంటూ కట్ చేయాలి. ఓకే, ఇలా కట్ చేశాక ఇలా టోటల్ మొత్తం ఇలాగే కట్ చేయాలి. ఆ షేపు తగ్గట్టుగా మన మౌస్ను రొటేట్ చేసుకుంటూ ఇలా ఇలా చేయాలి. ఓకే, ఇలా చేసుకుంటూ వచ్చాక టోటల్గా ఇలా రావాలి. కొంచెం ఏదన్నా మిస్టేక్ అయినా కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇలా తీసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళాలంటే Ctrl-Alt-Z ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. మనం కట్ చేసింది అక్కడికి కొన్నిటివి మాత్రం వెళ్తుంది, అంతా వెళ్ళదు. కొంచెం జాగ్రత్తగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఏంటంటే మన ఫోటోషాప్లో అడ్వాంటేజ్ ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా, కొంచెం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే కొంచెం బేసిక్ కూడా తెలియని వాళ్ళకు. ఓకే, దీనికి కొంచెం దృష్టి పెడితే మనకు ఈజీగా అవుతుంది. మీరు మంచిగా కట్ చేసుకోండి. నేను కాకపోతే ఏంటంటే నేను ఏ విధంగా అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, ఎందుకంటే వీడియో కొంచెం లాంగ్ అవుతుంది అని. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేశాక ఓకే, హెయిర్ కూడా వదిలేయాలండి. ఇది హెయిర్ తీయాలి కదా, వెనకాల ఈ మధ్యలో వైట్ ఉంది కదా, ఈ వైట్ ఇదంతా తీయాలంటే హెయిర్ బ్యాక్ ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకోవాలి. వదిలేశాక అది తర్వాత కట్ చేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేశాక ఎంటర్ కొట్టగానే మనకి ఇలా ఒక సర్కిల్ వస్తుంది. ఇప్పుడు డబ్ల్యూ ప్రెస్ చేయగానే ఆ సింబల్ వస్తుంది. ఇప్పుడు ఫెదర్ ఇవ్వాలి. ఓకే, ఫెదర్ అక్కడ ఫోటోని బట్టి ఏ విధంగా ఉంది, ఫోటోని బట్టి దాన్ని తగ్గట్టుగా మనం ఫెదర్ ఇవ్వాలి. నేను 1.5 ఇస్తున్నాను. ఓకే, ఎంటర్ కొట్టేసా. Ctrl-J అనగానే మనకు డూప్లికేట్ వచ్చింది చూడండి. ఓకే, ఇది అండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా క్లుప్తంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.